राम राम जय श्री राम जय माता दी जय भवानी वेलकम बैक टू मై ఛానల్ మోహిత్ క్రియేషన్ సో ఫైనల్ ఎపిసోడ్ నెంబర్ 2 ఆఫ్ బావరాయ్ ఆర్ట్స్ సో నా ఇంకల్ చూసుకోవచ్చు మీరు బావరాయ్ ఆర్ట్స్ అనుజిగూడ షెడ్ కి అయితే వచ్చేసిన వీళ్ళ అడ్రస్ వచ్చి చాలా సింపుల్ అనుజిగూడ బ్రిడ్జ్ ఉంది కదా అటు సైడ్ చూసుకోవచ్చు మీరు సో అనుజిగూడ బ్రిడ్జ్ నుంచి టోల్ గేట్ రోడ్ దిగంగానే బ్రిడ్జ్ దిగంగానే ఇటు సైడ్ అన్నవాళ్ళ షెడ్ ఉంది లొకేషన్ అయితే మీరు డిస్క్రిప్షన్ లో పెట్టేస్తా సో లోపల పోయి చూసుకుందాం లాస్ట్ టైం కి సైడ్ ఈ టైంకి అయితే చాలా చేంజ్ వచ్చింది అట్లనే అన్నవాళ్ళ షెడ్ గన్నపురంలో కూడా ఇంకో షెడ్ ఉంది అనుజిగూడలో ఇక్కడ ఇంకో షెడ్ ఉంది సో ఆల్రెడీ మనం ఉన్నాం ఇక్కడ సో ఎంట్రీ అంగనే చూసుకోవచ్చు ఆల్రెడీ అయితే లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ ఐడల్స్ ఏం లేవు బట్ ఫుడ్ రిలేటెడ్ కంటెంట్ కోసం మీరు పోయిన ఛానల్ హంగ్రీ నవాబ్ని ఫాలో చేసుకోవచ్చు కింద లింక్ అయితే డిస్క్రిప్షన్లో వస్తుంది సో తప్పకుండా దాన్ని కూడా మంచి సపోర్ట్ చేయండి లైక్ షేర్ చేయండి అందరూ మంచి మంచి ఫుడ్ కంటెంట్ అయితే అప్లోడ్ చేస్తాం సో ఈ వీడియో ద్వారా మొత్తం తెలుసుకుందాం లాస్ట్ టైంకి ఈ టైంకి చేంజ్ ఎంత వచ్చింది వర్క్లా సో మీరైతే చూసుకోవచ్చు వెనకాల పెద్ద పెద్ద ఐడల్స్ అయితే రెడీ చేసిండు ఉమేష్ భాయ్ రామ్ రామ్ అన్న జై శ్రీరామ్ మంచి రామ్ సో మనతో ఉమేష్ భాయ్ ఉండు చెప్పాలి ఉమేష్ భాయ్ ఇప్పుడు వర్క్లా అప్డేట్ ఏంది లాస్ట్ టైం వచ్చిన దానికి ఇప్పటికి లాస్ట్ ఇయర్ కంటే ఈసారి అంటే లాస్ట్ టైం కంటే ఈ టైం కు వర్క్ చాలా అయిపోయింది ఫినిషింగ్ కూడా అయిపోయింది మాక్సిమం 2-3 విగ్రహాలు ఉన్నాయి అన్నమాట. ఓకే ఓకే నైస్ మిగతా అన్ని విగ్రహాలు ఫినిషింగ్ తో సార్ రెడీ ఉన్నాయి కొన్ని బుకింగ్ కూడా అయినాయి. ఓకే ఓకే మీరు వచ్చి చూసుకోవచ్చు. సో ఉమేష్ భాయ్ లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే పెద్ద విగ్రహాలు 2-3 ఉండే వెనకాల గా ఈసారి ఎన్ని చేసేసిరు హైట్ ఏంది మళ్ళీ ఫస్ట్ అయితే చాలా పెద్దగా అనిపిస్తుంది. ఈ పెద్దది వచ్చేసి 20 ఫీట్ ఉంది. ఇవి అన్ని వచ్చేసి 18 ఫీట్ 20 ఫీట్ ఉన్నాయి. మిగతా అన్ని 14 ఫీట్ ఉన్నాయి. ఓకే ఓకే ఇక మిగతా మన ఇంకొక అవుట్లెట్ ఏమో గణపురంలో ఉంది. ఓకే ఓకే అది రిలీజ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఓకే సో ఇప్పుడు చేద్దాం ఉమేష్ భాయ్ ఎప్పుడు 1 మంత్ పడుతుంది. 1 మంత్ పడుతుంది మొత్తం అవుట్లెట్ రెడీ కానీ 1 మంత్ టైం. ఓకే సో ఈసారి ఎవరు చేస్తున్నారు ఉమేష్ భాయ్ చెప్పాలి. సిద్ధేష్ దిగోలే ఆర్టిస్ట్ వచ్చింది. ఓకే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అక్కడ వర్క్ స్టార్ట్. ఓకే సో యాక్చువల్గా అయితే మనం ఈ వీడియోలో చూపిద్దాం అనుకున్నాం సెకండ్ ఎపిసోడ్ లా కానీ నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే చూపిద్దాం. సో ఒకసారి అయితే లోపల పోయి అన్ని విగ్రహాలు అయితే చూసుకున్నాం. ఒకసారి నేను అన్ని డీటెయిల్గా చూపిస్తాను విగ్రహాలు. సో మంచి ఇంకేమైనా అప్డేట్స్ ఏం లేదు, తొందరగా బుకింగ్ వస్తే మంచి అవుట్పుట్ దొరుకుతుంది. ఓకే ముంగల్ చూసుకోవచ్చు చాలా ఐడల్స్ అయితే రెడీ అయిపోయినాయి ఆల్రెడీ లాస్ట్ ఎపిసోడ్లో ఇవన్నీ ఐడల్స్ అయితే చూపిస్తాం మీకు ముంగల్ చూసుకోవచ్చు స్వామివారి విగ్రహాలు దీనికైతే లాస్ట్ టైం కూడా ఫినిషింగ్ అయిపోయింది మొత్తం. అండ్ ఈసారి కొత్తగా మన ముంగల్ వచ్చిందంటే ఈ విగ్రహాలు చూసుకోవచ్చు మీరు. సో ఒకసారి అయితే ఫస్ట్ ఎంట్రీ కాగానే ఐడల్ అయితే చాలా మంచి అనిపిస్తుంది రియల్లా 20 feet to 18 feet ప్రెసెంట్ హైట్ అంట. అండ్ కింద ఏం రాబోతుందో ఎక్సైటెడ్ నేను కూడా చూసుకోవచ్చు. సో కింద నా ప్రకారం ఐ డోంట్ నో లైక్ నేనైతే గెస్ చేస్తున్న సింహాసనం ఆర్ సంథింగ్ ఏమైనా రావచ్చు. అండ్ ఇట్ సైడ్ చూసుకోవచ్చు స్వామివారు చాలా పెద్ద హైట్ ఉంది ఈ విగ్రహంది కూడా. అండ్ నెక్స్ట్ చూసుకుంటూ పోదాం విగ్రహాలు వర్క్స్ అయితే కంటిన్యూ నడుస్తూనే ఉన్నాయి. ఈరోజు కొంచెం వర్షం వల్ల కొంచెం వర్క్ డిలే అయింది బట్ చూసుకోవచ్చు అన్న వాళ్ళు కూడా కంటిన్యూ వర్క్ చేస్తున్నారు. సో బ్రదర్స్ ఫ్రమ్ చూసుకోవచ్చు మీరు మొత్తం 3 members. అండ్ బేసికల్లీ ఇదైతే మనకు ఫినిషింగ్ నడుస్తుంది స్వామివారికి. అండ్ ఇది చూసుకోవచ్చు మీరు మొత్తం రెడీ ఐడల్ అయితే రెడీ అయిపోయింది. సో ఇంకా చూసుకుందాం ముంగల త్రిమూర్తి. సో ఆల్రెడీ లాస్ట్ వీడియోలో అయితే అన్నీ చూపిస్తాం మీకు విగ్రహాలు. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఇవన్నీ ఐడల్స్కి అయితే ఫైనల్ ఫినిషింగ్ అయిపోయింది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా పెయింటింగ్ కోటింగ్ అవన్నీ స్టార్ట్ అవుతాయి. అండ్ ఇట్ సైడ్ కూడా చూసుకోవచ్చు మీరు స్వామివారి అయితే చాలా డిఫరెంట్ సిట్టింగ్ పొజిషన్స్లో అయితే మనకు విగ్రహాలు దొరికిపోతాయి. ఆల్రెడీ లాస్ట్ టైం కూడా మనం వర్క్ చూసింది చాలా మంచి అవుట్పుట్ అయితే వస్తుంది. సో ఈ ఐడల్ కూడా చూసుకోవచ్చు ఫైనల్ ఫినిషింగ్ కూడా అయిపోయింది. లాస్ట్ టైం వచ్చినంత వరకు దీనికి ఓన్లీ హ్యాండ్స్ అండ్ మొత్తం అయితే బాడీ అటాచ్ చేసి ఉండే. సో బేసికల్లీ ఏంటంటే ముంబై ఐడల్స్ అందులో అయితే ఓపెన్ బాడీ ఉంటుంది. సో డిఫరెంట్ పార్ట్స్ అటాచ్ చేస్తారు. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు ముంగల్ చూస్తున్న ఐడల్స్ అన్నీ ఒక 10-12 feet ఉంటాయి. అందులో కూడా డిఫరెంట్ పోస్టర్స్లో కనిపిస్తాయి మీకు విగ్రహాలు చూసుకోవచ్చు. సో ప్రతి ఒక్క దానికి ఇంకా బ్యాక్గ్రౌండ్ కలర్ మొత్తం అయితే డిఫరెంట్ కాన్సెప్ట్ రాబోతున్నాయి. సో ప్రస్తుతానికి అయితే మనకు సింపుల్ సీటింగ్ డిఫరెంట్ సీటింగ్స్లో కనిపిస్తుంటాయి మీకు. అండ్ ఇది చూసుకోవచ్చు వెనకాల 3 snakes వచ్చినాయి స్వామివారి హెడ్ వెనకాల. సో మంచి అనిపిస్తుంది ఇది కూడా. అండ్ ఓవరాల్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి కంటిన్యూ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. సో తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు. అండ్ ఒకసారి ఈ లైన్లో కూడా చూసుకుందాం. సో చూసుకోవచ్చు ఇది కూడా ఈ లైన్లో కూడా మనకు ఒక పెద్ద అంటే బిగ్ ఐడల్స్ ఉన్నాయి. అండ్ ముంగల్ కూడా చూసుకుందాం చాలా పెద్ద మంచి సీటింగ్ ఉంది స్వామివారికి. సో ఒకసారి చూసుకోవచ్చు మీరు ఈ ఐడల్ కూడా ఒక 18 to 20 feet ఉంటుంది. సో చాలా పైకి చూసుకోవచ్చు మీరు. అసలు నేను నిలబడినా ఇక్కడికి వస్తున్నా ఈ హైట్ వస్తున్నది నిలబడినా. సో చూసుకోవచ్చు ఓవరాల్ చాలా పెద్ద హైట్స్లో విగ్రహాలు అయితే ఉన్నాయి. అండ్ చాలా మంచి వర్క్ నడుస్తుంది బావరాయ్ ఆర్ట్స్ ఈసారి. సో అట్లనే ఇంకా షెడ్లో కూడా పోదాం ఇంకా షెడ్స్ కూడా పోదాం అప్డేట్స్ అయితే తెలుసుకుందాం అన్నీ. సో అట్లనే మీరు కూడా ఈసారి ఎంత ఎక్సైటెడ్ ఉన్నారైతే మీరు రాసి కామెంట్లో చెప్పండి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు అగైన్ 1 more ఐడల్. సో ఓవరాల్ అయితే ఇవే ఐడల్స్ ఉన్నాయి ఉమేష్ భాయ్ వాళ్ళ దగ్గర. ఉమేష్ భాయ్ కూడా వర్క్లో బిజీ ఉండే. సో మళ్ళీ అయితే ఇంకో ఎపిసోడ్లో గన్నపురం షెడ్ చూపిద్దాం. ఫ్రెండ్స్ బావరాయ్ ఆర్ట్ వాళ్ళ దగ్గర ఉన్నాయి ఇది ఓవరాల్ అప్డేట్. సో ప్రస్తుతానికి ఈ వీడియోలో అయితే మనం చూసినాం మొత్తం స్వామివారికి ఫస్ట్ బేసికల్ ఫినిషింగ్ వర్క్ అయితే అయిపోయింది.
అండ్ కొన్ని చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి, ఇప్పుడు చూసుకోవచ్చు. సో కొన్ని ఇక్కడ ఇంకా హ్యాండ్ వర్క్స్ అయితే ఇంకా 5 ఉంది, ప్రతి ఒక్క విగ్రహంకి ఇట్లుంది. సో మొత్తం డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో నా ప్రకారం మొత్తం అయితే ఇది రెడీ అయిపోవాలి. అండ్ గణపురం షెడ్, సో అక్కడ కూడా చాలా క్రేజీ ఐడల్స్ రాబోతున్నాయి. సో అది కూడా నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నా ఆ షెడ్ చూడనీకే. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొక 1 వీక్ to 10 days లోపల ఇంకో ఎపిసోడ్ రాబోతుంది. సో స్టే ట్యూన్స్, స్టే కనెక్టెడ్. అండ్ యా తప్పకుండా లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఏ షెడ్ వీడియోస్ కావాలో అయితే కామెంట్ చేసి పెట్టండి. సో కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అప్పుడు దాకా జై హింద్, జై భారత్, జై శ్రీరామ్, జై మాతాది.